ఎప్పుడూ తినే ఎగ్ కర్రీస్ బోర్ కొడితే ఈసారి ఈ ఆచారి ఎగ్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి. రెగ్యులర్గా మనం చేసే ఎగ్ గ్రేవీ కర్రీకి ఇంకా ఈ ఆచారి ఎగ్ గ్రేవీ కర్రీకి టేస్ట్లోని ఇంకా ఫ్లేవర్లోని చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే రోటీస్, చపాతీస్, ఫుల్కా, నాన్ వీటిలో కూడా బాగుంటుంది. వీటిలోకి మాత్రమే కాకుండా ఇంకా బగారా రైస్, జీరా రైస్, వెజ్ పులావ్ ఇలాంటివి ఏమన్నా చేసుకుంటారు కదా రైస్ రెసిపీస్, వాటితో కూడా బాగుంటుంది. మరి ఈ ఆచారి ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కానీ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కర్రీలో వేయడానికి ఆచారి మసాలా చేయాలి. దానికోసం 2 స్పూన్ల ధనియాలు, ఇంకా 1 స్పూన్ జీలకర్రని వేయాలండి. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది, సో మీకు అందుకే నేను చూపించలేకపోతున్నాను. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ కలౌంజీ, దీన్ని ఉల్లి గింజలు అని కూడా అంటారు, ఇంకా కాలా జీరా అని కూడా అంటారు. వీటన్నింటిని మిక్సీలోని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాయిల్ చేసిన ఎగ్స్ 4 వేసుకొని గుడ్లు కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. గుడ్లు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేరొక కళాయిలోని 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చాప్ చేసిన పెద్ద ఆనియన్ 1, ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ 2 కూడాను తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచితే తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ అయినా తక్కువ క్వాంటిటీ అయినా కానీ ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టేస్తే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా 1.5 స్పూన్ కారం, ఈ 2 వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఆచారి మసాలా చేసి ఉంచుకున్నాం కదా, అది వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. మసాలా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇందులోని 1 టమాటోని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఇది పల్చగా అయింది కదా, ఈ పేస్ట్ అంతా కూడా మళ్ళీ చిక్కబడేంత వరకు ఫ్రై చేయాలి. మసాలా ఇలా బాగా దగ్గరికి పేస్ట్ లాగా అయిన తర్వాత 1 కప్పు పెరుగు వేసి 2 మినిట్స్ కలుపుకున్నాక ఫ్రై చేసిన గుడ్లు ఉన్నాయి కదా, 4 గుడ్లు ఫ్రై చేసి ఉంచుకున్నాం, అవి వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటికి తగినంత ఉప్పు, ఇంకా 1 టీ గ్లాస్ నీళ్లు వేసి ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసి 4 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆచారి ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఎగ్ కర్రీని రైస్ ఐటమ్స్లోకి లేదా రోటీ ఐటమ్స్లోకి ఎందులోకైనా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మీకు ఈ ఎగ్ కర్రీ ఏ కాంబినేషన్లోకి బాగుందో అది కూడా చెప్పండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.